అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2018-21 వరకు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు గ్రాట్యుటీ చెల్లింపులు శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్నయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అయితే ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీలో భాగంగా ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితిని 12 లక్షల నుంచి 16 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో, ఈ ఒక నిర్దిష్ట కట్ ఆఫ్ తేదీని విధించడం వల్ల తీవ్ర వివాదానికి అయితే దారితీసింది. ఈ నిర్ణయంతో నష్టపోయిన వేలాది మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను సమర్థవంతంగా వినిపించకపోవడం పిటిషనర్లకు ఆశాజనకంగా మారింది. వివాదానికి గల ముఖ్యమైన అన్యాయమైన కట్ ఆఫ్ తేదీ అండి. 11 పీఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి పదవీ విరమణ సమయంలో అందుకునే గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 12 లక్షల నుంచి 16 లక్షలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పెంపుదల కేవలం జనవరి 1, 2022 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని మెలికపెట్టింది. వాస్తవానికి 11 పీఆర్సీ కాలపరిమితి జూలై 1, 2018 నుండే ప్రారంభమైంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 1, 2021 మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వేలాది మంది పెన్షనర్లు పెరిగిన గ్రాట్యుటీ ప్రయోజనాన్ని కోల్పోయారు. పీఆర్సీ కాల పరిమితితోనే పదవీ విరమణ చేసిన మాకు పెరిగిన ప్రయోజనాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం, అలాగే సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అంటూ వారు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. హైకోర్టులో న్యాయ పోరాటము. ఈ అన్యాయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు పెన్షనర్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పెన్షనర్ల తరఫున ప్రముఖ న్యాయవాదులు శ్రీ రమేష్, శ్రీ సత్యరాజు సత్యరాజు నేతృత్వంలో సీనియర్ న్యాయవాది శ్రీ సత్యప్రసాద్ గారు ఈ కేసులను వాదిస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకూలంగా మారుతున్న పరిస్థితులు. ఏప్రిల్ 2024లో ఈ కేసులు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాదనతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా గడువు కోరింది. ఆ తర్వాత వేసవి సెలవులు రావడంతో కేసు వాయిదా పడింది. వేసవి సెలవుల అనంతరం కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని, ప్రభుత్వ స్పందన కరువైందని న్యాయవాదులు పిటిషనర్లకు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో న్యాయవాదులు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సారూప్య పిటిషన్లన్నీ కలిపి దసరా సెలవుల తర్వాతే ఒకే బెంచ్ మీదకు విచారణకు వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారు. న్యాయ నిపుణుల విశ్లేషణ. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారంగా తదుపరి విచారణ సమయంలో కూడా ప్రభుత్వం తన వాదనతో కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైతే కోర్టు పిటిషన్ల వాదనలను ఏకీభవిస్తూ ఏకపక్షంగా తీర్పు ఇచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకోనప్పుడు పిటిషనర్ల వాదన సరైనదేనని కోర్టు భావించే ఆస్కారం ఉంటుంది. తీర్పు అనుకూలిస్తే కలిగే ప్రయోజనాలు. హైకోర్టు తీర్పు పిటిషనర్లకు అనుకూలంగా వస్తే జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2021 మధ్య పదవీ విరమణ చేసిన అర్హులైన పెన్షనర్లందరికీ పెంచిన గ్రాట్యుటీ వర్తిస్తుంది. అంటే వారు కూడా 16 లక్షల రూపాయల గ్రాట్యుటీకి అర్హులవుతారు. ఇప్పటికే పాత నిబంధనల ప్రకారంగా 12 లక్షలు అందుకున్న వారికి మిగిలిన 4 లక్షల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసు భవిష్యత్తు పూర్తిగా ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది? కౌంటర్ దాఖలు చేసి తన వాదనను వినిపిస్తుందా, లేక మౌనంగా ఉండి ఏకపక్షంగా తీర్పునకు మార్గం సుగమం చేస్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ న్యాయ పోరాటం వేలాది మంది పెన్షనర్లలో తమకు రావాల్సిన హక్కు దక్కుతుందనే బలమైన ఆశను నింపుతోంది. ముఖ్యాంశాలు. 11వ పీఆర్సీ గ్రాట్యుటీపై ప్రభుత్వ కట్ ఆఫ్ తేదీ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం. 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచిన ప్రయోజనం కొందరికి వర్తింపజేయడంపై వేలాది మంది పెన్షనర్ల న్యాయ పోరాటం. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పదే విఫలం. ప్రభుత్వ వాదనలు వినిపించకపోతే పిటిషనర్లకు అనుకూలంగా ఏకపక్ష తీర్పు వచ్చే అవకాశం. తీర్పు అనుకూలిస్తే 2018 నుంచి 2021 మధ్య రిటైర్ అయిన వారికి 4 లక్షల రూపాయల బకాయిలు అందే అవకాశం. సో, ఈ విధంగా గ్రాట్యుటీ వివాదం ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెన్షనర్లకు అనుకూలంగా మారుతున్న కేసు. మరి ఎవరైతే ఈ యొక్క కాలపరిమితి 2018 నుంచి
21 మధ్యలో రిటైర్ అయ్యారో వారికి కూడా ఈ 16,00,000 గ్రాట్యుటీని అమలు చేసినట్లయితే ఆ రూ. 4,00,000 ఏదైతే ఉందో బకాయి రూపంలో చెల్లించబడుతుంది. సో, చెల్లించాలనైతే ఆశిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.